హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అమ్ము ఆంధ్ర పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా. అక్కడ అమ్మవారి దర్శనం అయిన వెంటనే డైరెక్ట్ బీసెంట్ రోడ్కి అయితే వచ్చేసాం మేము. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వ్లాగ్ ని నేను దీని ముందు వీడియోలో పోస్ట్ చేశాను, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో అసలు బీసెంట్ రోడ్ ఎక్కడ ఉంది అండ్ అక్కడ కాస్ట్ ఎలా ఉన్నాయి అని అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాము. మేము కనకదుర్గమ్మ టెంపుల్ నుండి వచ్చాం కాబట్టి అక్కడ నుండి బీసెంట్ రోడ్ కి 3 కిలోమీటర్స్ ఉందండి. అదే రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టాప్ నుండి అయితే 2 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. ఆటో అయితే సర్వీస్ ఛార్జెస్ 20 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. సో మేమైతే బీసెంట్ రోడ్ కి ఎంటర్ అయిపోయాము. స్ట్రీట్ స్టార్టింగ్ లోనే ఆటో డ్రాప్ చేసేస్తాడు. ఇక అక్కడ నుండి స్టార్ట్ అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ స్ట్రీట్ షాపింగ్. విజయవాడలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ షాపింగ్ అండి ఇది. ఈ బీసెంట్ రోడ్ లో మనకి కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు ఏ యాక్సెసరీస్ అయినా దొరుకుతాయి. కిడ్స్ వేర్, హోమ్ యాక్సెసరీస్, జ్యువెలరీస్, మెన్స్ అండ్ ఉమెన్స్ వేర్ ఇలా అన్ని ఉంటాయి. అండ్ 5 రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. విజయవాడ వాళ్ళైతే ఏది కావాలన్నా సరే ఈ బీసెంట్ రోడ్ స్ట్రీట్ షాపింగ్ కి వచ్చి పర్చేస్ చేస్తారు. సాటర్డేస్ అండ్ సండేస్ టైంలో అయితే కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదండి. అంతలా వస్తారు ఇక్కడికి. ఫుల్ రష్ ఉంటుందండి. ఈ ప్లేస్ ఎందుకు అంత ఫేమస్ అంటే వేరే చోటుతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి చాలా చీప్ రేట్ కి దొరుకుతుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి. కాకపోతే ఉన్న వాటిలో మనం క్వాలిటీ చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. బ్యాండ్స్, క్లిప్స్, స్టిక్కర్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ స్ట్రీట్ మధ్యలోనే ఇలా బండి పెట్టేసి అమ్ముతూ ఉంటారు. ఒకే దానిలో మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి. స్టోన్ క్లిప్స్, ఫ్లక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ ఇలా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇందులో. నేనైతే ఒక 4 to 5 క్లిప్స్ తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 30 to 40 రూపీస్ చెప్పారు. అదే బయట షాప్స్ లో అయితే మనకి ఈ స్టోన్ క్లిప్ వచ్చేసి 80 రూపీస్ ఉంటుంది. ఇవే మనకి షాప్స్ లో పెట్టేసి ఎక్కువ కాస్ట్ కి అమ్ముతూ ఉంటారు. అండ్ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎప్పుడైనా బీసెంట్ రోడ్ కి వచ్చినప్పుడు బార్గెన్ చేయాలండి. కంపల్సరీ బార్గెన్ చేయాల్సిందే ఇక్కడ. మీరు ఏ చిన్న ఐటమ్ తీసుకున్నా కూడా బార్గెనింగ్ కంపల్సరీ. ఎంతలా అడగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నైట్ ప్యాంట్ ఈచ్ 500 రూపీస్ చెప్పారు. బార్గెన్ చేస్తే రెండు 250 రూపీస్ కి ఇచ్చారనమాట. వాళ్ళు చెప్పే కాస్ట్ కి అంతలా వేరియేషన్ ఉంటుందన్నమాట. అని చెప్పాను కదా, మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. లైక్ ఇక్కడ థిన్ క్లాత్స్ ఉన్నాయి అండ్ థిక్ క్లాత్స్ కూడా ఉన్నాయి. క్వాలిటీ చూసి తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ షాపింగ్ కోసం మన పనిలో మనం ఉన్నట్లే దొంగలు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం. అండ్ మనం షాపింగ్ చేస్తూ అలసిపోతే తాగటానికి జ్యూసెస్, ఫ్రూట్స్, బేకరీస్ అన్నీ ఉంటాయి. షాప్స్ లో కూడా తక్కువ కాస్టే ఉంటాయండి ఏదైనా సరే. అండ్ మోడల్స్ చాలా ఉంటాయి. కొత్త కొత్త మోడల్స్ కూడా ఉంటాయి. మనం ఒకటే షాప్స్ లో తీసుకోకుండా ఒక డ్రెస్ ఒక చోట తీసుకుంటే ఇంకో డ్రెస్ ఇంకో చోట తీసుకోవాలి. అప్పుడే మనకి కాస్ట్ డిఫరెన్స్ అనేది తెలుస్తాయండి మనకి. లేడీస్ కి అయితే చెప్పక్కర్లేదు, అసలు అన్లిమిటెడ్ యాక్సెసరీస్ ఉంటాయి. ఎక్కువ ఆడవాళ్ళకి బాగా ఉంటాయన్నమాట కావాల్సినవన్నీ. లేనిదంటూ ఉండదు విత్ రీజనబుల్ ప్రైసెస్. ఇలా ఇక్కడ దొరికినంత చీప్ గా ఫర్ ష్యూర్ మీకు ఎక్కడ దొరకదు. అని చెప్పా కదా, క్వాలిటీ కోసం అయితే మనం చూసి తీసుకోవాలి. ఖచ్చితంగా మంచిగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ప్యాంట్స్ లో ఒక లెగ్ షార్ట్, ఒక లెగ్ లాంగ్ వచ్చిందనమాట. ఇలా ఉంటాయి ఇక్కడ. చెప్పాను కదా చూసి తీసుకోవాలని. 3/4 ప్యాంట్స్ కూడా ఉన్నాయి. బట్ కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని బాగాలేదు అంతగా. నేనైతే ఒక 2 ప్యాంట్స్ తీసుకున్నాను. రెండే నచ్చాయి నాకు. లేడీస్ శాండిల్స్ అయితే 100, 120 రూపీస్, 150 రూపీసే ఉంటాయి ఇక్కడ. అదే సేమ్ శాండిల్స్ స్టోర్ లో 500 అబోనే ఉంటాయండి ఖచ్చితంగా. మీరు ఒక ఐటమ్ తీసుకోవడానికి వస్తే డెఫినెట్ గా చాలా ఐటమ్స్ తీసుకుంటారు. ఇక్కడ ఉండే ఐటమ్స్ మిమ్మల్ని అలా అట్రాక్ట్ చేస్తాయి. 10 మినిట్స్ లో వెళ్ళిపోదామని వస్తే ఖచ్చితంగా మినిమం టు మినిమం 2 అవర్స్ ఉంటారండి. ఈ బీసెంట్ రోడ్ షాపింగ్ 80 ఇయర్స్ గా ఉందండి ఇక్కడ. అన్ని ఇయర్స్ నుంచి ఈ స్ట్రీట్ షాపింగ్ ని మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అసలు. ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈ కుర్తీస్ చూడండి చాలా బాగున్నాయి. అకేషనల్ వేర్, డైలీ వేర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ టాప్స్ వచ్చేసి నాకు ఈచ్ 200 రూపీస్ చెప్పాడు. చాలా వర్ది అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సాఫ్ట్ గా, షైనీగా కూడా ఉంది. నేనైతే ఒకటే తీసుకున్నాను. నా సైజ్ లో మోడల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే నేను తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ టీ కప్స్ 6 పీసెస్ 50 రూపీసే అంటండి. బార్గెన్ చేస్తే 40, 35 కూడా ఇచ్చేయొచ్చు.
మోడల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా టెడ్డీ బేర్స్, కిడ్స్ ప్లే ఐటెమ్స్, డైనింగ్ సెట్స్, వాలెట్స్ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి. వాలెట్స్ చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో కలర్‌ఫుల్‌గా. కానీ ఒక్కొక్కటి క్వాలిటీ అంతగా బాలేదు. రేట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకిక్కడ. మళ్ళీ నో బార్గెనింగ్ అంట. ఆ లెదర్ క్వాలిటీ ఊడిపోతున్నట్లు అనిపించింది. బట్ కొన్ని కొన్ని బావున్నాయి అండ్ మల్టీ పర్పస్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చట. లైక్ స్లింగ్ బ్యాగ్ అండ్ వాలెట్ ఫర్ బోత్ పర్పస్. ఆహ్, ఈ వాలెట్ కాస్ట్ వచ్చేసి ₹400 చెప్పారు. కానీ వర్తీ అనిపించలేదు నాకు. అమ్మ వద్దు అంటున్నా కూడా మనం తీసుకున్నాము ఒకటి. కానీ అది తీసుకున్నాక వేరే చోటకి వెళ్తే వాళ్ళ దగ్గర ఇంకా చాలా బావున్నాయి వాలెట్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్. క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. అందుకే చెప్పా మీకు ముందే బార్గెనింగ్ స్కిల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అండ్ ఒక చోట ఇవ్వను అంటే వేరే షాప్‌కి వెళ్ళిపోండి. నాలాగా ఇక్కడ తీసుకోవద్దు ఒకటే చోట. సేమ్ వాలెట్ అక్కడ 400 చెప్తే ఇంకో షాప్‌లో ₹150 చెప్పారు. అంత వేరియేషన్ ఉంటుంది. అండ్ కొంతమంది అయితే ఫిక్స్డ్ రేట్‌కే అమ్ముతారు. డైనింగ్ టేబుల్ మీదకి కావాల్సిన అన్ని ఐటెమ్స్ కూడా ఉంటాయి. లైక్ డైనింగ్ కవర్, టేబుల్ మ్యాట్స్, నాప్కిన్స్ ఇలా అన్నీ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో అండ్ తక్కువ ప్రైసెస్‌లో. బ్లౌజ్ పీసెస్, కట్ పీసెస్, రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ రేట్ అయితే చాలా నార్మల్‌గానే ఉన్నాయండి. మరి ఎందుకు తీసుకుంటున్నావు అని అమ్మని అడిగితే క్వాలిటీ బావుంటాయి ఇక్కడ. హైదరాబాద్‌లో మోడల్స్ కూడా చాలా తక్కువుంటాయి అని చెప్పింది. సింగిల్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ₹100 అండి. నార్మల్ షాప్స్‌లో కూడా అదే ప్రైస్ ఉంటుంది. బట్ క్వాలిటీ బావుంటుంది. మోడల్స్ కూడా ఎక్కువుంటాయి. అది మ్యాటర్. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయండి. కానీ మన సైజ్ అస్సలు దొరకలేదు. నాకు నచ్చాయి అనుకుంటే సైజ్ లేవు. నాది 2, 2 సైజ్ అన్నమాట. చాలా తక్కువున్నాయి. చాలా సేపు వెతికాను కానీ ఏమైనా దొరుకుతాయేమో అని. నాకైతే దొరకలేదు. ఇంకా ఓల్డ్ మోడల్‌లోనే ఒక 2 టైప్స్ తీసుకున్నాను. బట్ బావున్నాయి. ఇక మధ్యలో ఆల్బక్రా ఫ్రూట్ కనిపిస్తే తీసుకుంది మా మమ్మీ. పావు కేజీ ₹50 చెప్పారండి. టేస్ట్ కూడా మంచిగానే ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాను కదా! వేరే చోట వాలెట్స్ కాస్ట్ చాలా తక్కువ చెప్పారని చెప్పి. అది ఇక్కడే అన్నమాట. క్వాలిటీ కూడా మస్తుంది అసలు. బ్రాండెడ్ ఐటెమ్ అండి ఇది. లెదర్ క్వాలిటీ కూడా చాలా బావుంది. ముందు షాప్‌లో అయితే మేము మోసపోయినట్లే. రేట్ కూడా రీజనబుల్‌గా చెప్పారు అన్నీ ఇక్కడ. నేనొక స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ మమ్మీ ఒక పర్స్ తీసుకుంది. చాలా నచ్చాయి నాకైతే ఇవి. మనకి హైదరాబాద్‌లో చార్మినార్, అమీర్‌పేట్ స్ట్రీట్ షాపింగ్ ఎంత ఫేమస్సో, ఈ బీసెంట్ రోడ్ కూడా విజయవాడలో అంత ఫేమస్ అండి. ఎవరైనా విజయవాడ వస్తే ఈ షాపింగ్‌ని విజిట్ చేసి వెళ్ళండి.
చూడటానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి పర్చేస్ చేసే వెళ్తారండి కన్ఫర్మ్‌గా. నేను ఈ స్ట్రీట్ షాపింగ్‌లో ఏమేం తీసుకున్నానో చూపించలేదండి. వీడియో లెంత్ ఎక్కువైంది అని. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేనేమేం తీసుకున్నాను అండ్ క్వాలిటీ ఎలా ఉంది అని క్లియర్‌గా చూపిస్తాను. ఈ రష్‌లో సరింగా చూపించడం కుదరలేదు. అందుకే చూపించలేదు. ఇక షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేమైతే హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోయాము. సో, ఇది గైస్ ఇవాల్టి మన స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్. జస్ట్ స్టే ఇన్ టచ్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఈ స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అమ్ము ఆంధ్ర పిల్ల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. థాంక్ యూ.